ఇవన్నీ ప్రజలకు చెప్తివి, ఎంతో అవేర్ చేస్తేవి, ఎంతో నమ్మబలికితివి. నమ్మిన కాడికి బీఎస్పీలో చేరి ఆ బీఎస్పీ అధినాయకుడిగా ఈ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు చేస్తేవి, పోటీ చేస్తేవి, మునుగోడులో పోటీ చేస్తేవి, ఇక్కడ పోటీ చేస్తేవి, అక్కడ పోటీ చేస్తేవి, పోయి సిర్పూర్లో పోటీ చేస్తేవి. సరే గెలవకపోవచ్చు, పోరాటం చేయొచ్చు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి కదా. కాన్షీరామ్ అదేనా చెప్పింది? ఒక్కసారి ప్రయత్నం చేయి, రెండుసార్లు ప్రయత్నం చేయి, కథం ఇక ఓడిపోగానే ఇక ఇడిచిపెట్టు, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పిండా? అదేనా భవిష్యత్ తరాలకు నువ్వు ఇచ్చే మార్గనిర్దేశనం? పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ చూస్తే బుద్ధి తెచ్చుకో. 2014లో సరే పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ లాంటోడు నిలబడి కొట్లాడి తెగించి ఇవాళ ఎంతకైనా సరే అని పోరాటం చేయడానికి సిద్ధమైండు. నన్ను గెలిపించినా గెలిపించకుండా ఓడగొట్టినా, ఎన్నిసార్లు నన్ను విమర్శించినా, ఎన్నిసార్లు బాధ పెట్టినా వెనకడగేయలేదు, తగ్గలేదు. బాగు చేయడానికి తీసుకోవడానికి కంకణం కట్టుకున్నాడు కాబట్టే ఆయన ఇవాళకి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రయత్నంలో భాగంగా పోరాటం చేస్తూనే ఉన్నాడు.